ప్రగతి ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం వ్యధల చెరలో వార్ధక్యం గురించి తెలుసుకుందాం. పట్టణ ప్రాంతాల్లో వెలుగు చూస్తున్న సైబర్ నేరాల్లో ఎక్కువ మంది బాధితులు వృద్ధులే అవుతున్నారు. దీనికి కారణం వృద్ధుల దగ్గర పెద్ద మొత్తంలో ఉంటున్న డబ్బులే. రిటైర్మెంట్ బెనిఫిట్స్, సేవింగ్స్, ఇల్లు పొలం వంటివి అమ్మడం వల్ల వచ్చిన సొమ్ము, ఇలా ఏదో ఒక రూపంలో వారి దగ్గర డబ్బు ఉంటుంది. వారికి లేనిదల్లా ఒక్కటే, పిల్లల నుంచి ఆత్మీయమైన పలకరింపు. పనులు, వృత్తి, ఉద్యోగాల బిజీలో పడిపోయి తల్లిదండ్రులను పలకరించలేనంత హడావుడి. దీంతో ఆ ఒంటరితనాన్ని తట్టుకోలేని వృద్ధులు సైబర్ నేరగాళ్లకు ముఖ్యంగా ఎరగా మారుతున్నారు. వారు బెదిరిస్తే భయపడిపోతున్నారు, హనీ ట్రాప్లకు లొంగిపోతున్నారు. అదే సమయంలో పల్లెల్లో వృద్ధులకు చుట్టూ నా అనేవారు చాలామంది ఉన్నా ఆస్తి, డబ్బు కోసం కన్నబిడ్డలే వారిని కడతేరుస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే డబ్బున్న చోట ఆప్యాయత కరువై, మంది బలం ఉన్న చోట వార్ధక్యం బరువై, అంతిమంగా మలి వయస్సు శాపంగా మారుతోంది. హాయిగా సాగవలసిన ఆఖరి మజిలీ అశాంతిని రగిలిస్తోంది. పల్లెల్లో ఒకలాగా, పట్టణాల్లో మరోలాగా కష్టాలు, కన్నీళ్లతో భారంగా రోజులు వెల్లదిస్తున్నారు వయోవృద్ధులు. తరాలు తిన్నా తరగనంత సంపద ఉన్నా, ప్రతి నెల వేలల్లో పెన్షన్, అద్దెలు వస్తున్నా 68 ఏళ్ల చక్రధర్ జీవితంలో ఒక పెద్ద వెలితి. అది ఒంటరితనం. భార్య చనిపోయి చాలా కాలమైంది. పిల్లలు విదేశాల్లో ఉంటున్నారు. ఖాతాలో బోలెడంత డబ్బున్నా వేలకింత ముద్ద పెట్టేవాళ్ళు లేరు. ఒళ్ళు వెచ్చబెడితే మందు బిళ్ళ ఇచ్చేవాళ్ళు లేరు. ఆయన గురించి, ఆయన ఖాతాలో భారీగా ఉన్న డబ్బు గురించి తెలుసుకున్న సైబర్ నేరగాళ్లు ఆయనతో మాట కలిపారు. ఫలానా యాప్ ద్వారా పెట్టుబడులు పెడితే బోలెడన్ని లాభాలు వస్తాయంటూ ఒక లింక్ పంపారు. చక్రధర్ ఆ మోసగాడి మాటలు నమ్మి ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకోగానే ఆయన బ్యాంకు ఖాతాలన్నీ ఖాళీ అయ్యాయి. రోజూ మాట్లాడలేనంత హడావిడిలో ఉండటంతో ప్రేమ, ఆప్యాయతలకు ముఖం వాచిన ఓ 64 ఏళ్ల వ్యక్తికి ఫోన్లో ఒక మహిళ పరిచయం అయింది. సాధారణ సంభాషణతో మొదలై గంటల కొద్దీ ఫోన్లో మాట్లాడుకునేదాకా వెళ్ళింది. ఒకరోజు ఆయనకు వీడియో కాల్ చేసిన ఆ మహిళ ఆయనను నగ్నంగా చూడాలని ఉందని చెప్పి ఆయన దుస్తులు విప్పగానే రికార్డ్ చేసింది. ఆయన జీవితం ఆ క్షణం నుంచి నరకంగా మారింది. ఆ నగ్న వీడియోను బయట పెట్టేస్తానంటూ సైబర్ నేరగాళ్ల నుంచి బెదిరింపులు మొదలయ్యాయి. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేసేలోపు వారు ఆయన నుంచి 19 లక్షలకు పైగానే గుంజారు. ఇక సొంతూరులోనే కొడుకులు, కూతుళ్ల మధ్య వారి కళ్ళ ముందే మనుమళ్ళు, మనుమరాళ్లతో హాయిగా సాగుతున్న రామయ్య, సరోజనమ్మ జీవితాల్లో ఊహించని మలుపు. ఆస్తి పంపకాల్లో తమ్ముడికి తనకన్నా ఎక్కువ ఇచ్చారని అన్నా, తమకు వాటా ఇవ్వలేదని కూతుళ్ళు అంతా అలిగారు. పెద్ద కొడుకు తండ్రిపై కోపంతో ఆయన్ను చంపేశాడు. భర్త మరణాన్ని, పిల్లల తీరును భరించలేక సరోజనమ్మ ఆత్మహత్య చేసుకుంది. ఇలా ఒకటా రెండా, పింఛన్ డబ్బు కోసం తండ్రి నాలుక కోసిన ఉదంతం, ఆస్తి పంచట్లేదని కన్న తండ్రిని ట్రాక్టర్తో గుద్ది చంపిన కుమారుల వంటివి ఎన్నో అమానవీయ ఘటనలు కోకొల్లలు. పల్లెల్లో ఆస్తి తగాదాల కారణంగా కన్నవారిని ఇంటి నుంచి పొమ్మంటుంటే, పట్టణాల్లో పిల్లల నిరాదరణ తల్లిదండ్రులకు శాపంగా మారుతోంది. అలాగే నగరాల్లోనూ ఆస్తి రాయించుకుని తల్లిదండ్రులను వీధిన పడేస్తున్న వారు లేకపోలేదు. మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డ చాలామంది తల్లిదండ్రులను బాగానే చూసుకుంటున్నా వారి బిజీలో వారు ఉండిపోతున్నారు. తాము బాగా సంపాదిస్తున్నాం కాబట్టి తండ్రికి పెన్షన్ ఎంతొస్తుంది, ఆయన బ్యాంక్ అకౌంట్లో ఎంతుంది అనే విషయాలను కూడా వారు పట్టించుకోవట్లేదు. కానీ తాము తల్లిదండ్రులతో మనసు విప్పి మాట్లాడకపోవడమే కన్నవారి అసలు సమస్య అనే విషయం ఆ పిల్లలకు అర్థం కావడం లేదు. దీంతో ఆర్థికంగా బలంగా ఉన్న కుటుంబాల్లో సైతం వృద్ధులు ఒంటరితనం, కుంగుబాటు, ఆందోళన వంటి సమస్యలతో సతమతం అవుతున్నారు. మలిదశలో జీవిత భాగస్వామిని కోల్పోయిన మగవారి పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. ఏ వ్యాపకం లేకుండా ఖాళీగా ఉండడం, చేతిలో బోలెడంత డబ్బు ఉండడంతో స్మార్ట్ ఫోన్ ద్వారా సైబర్ మోసగాళ్లు పన్నే ఉచ్చుకు వీరు చిక్కుపోతున్నారు. పట్టణాలతో పోలిస్తే గ్రామీణ వాతావరణంలో ఒంటరితనానికి పెద్దగా తావుండదు. ఉద్యోగ, ఉపాధి అవకాశాల రీత్యా
పిల్లలు ఇతర ప్రాంతాల్లో స్థిరపడినా పల్లెల్లోని పెద్దలకు ఇరుగు పొరుగుతో బోలెడంత కాలక్షేపం. ఈ మధ్య పల్లెలు కూడా సెమీ అర్బన్ సంస్కృతిని సంతరించుకుంటున్నాయి. అక్కడ ఒంటరితనం తాలూకు సమస్యలు కొంత పెరుగుతున్నాయి. కానీ ఏదో ఒక పని కల్పించుకోవడానికి అవకాశం, పలకరించడానికి ఇంటి ముందు చుట్టూ బంధుమిత్రులున్నారన్న ధైర్యం గ్రామీణ వయోధికుల్లో కొంతవరకు భరోసా కల్పిస్తోంది. అయితే ఈ మధ్యకాలంలో ఆస్తి తగాదాలు, పిల్లల్లో సఖ్యత లేకపోవడం వారికి పెద్ద కష్టాలను తెచ్చిపెడుతున్నాయి. ఒకరికి మించి పిల్లలున్న ఇంటిలో చాలా వరకు పంపకాల గొడవల్లో తల్లిదండ్రులు తీవ్రంగా నలిగిపోతున్నారు. పిల్లలకు పంచగా తల్లిదండ్రుల అవసరార్థం అట్టిపెట్టుకున్న ఆస్తి మీద కన్నేసి మరీ కన్నవారిని కాటికి పంపుతున్న అమానవీయ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇలా పట్టణాలతో పోలిస్తే గ్రామాలలోనే వయోధికులపై వేధింపులు అధికంగా ఉన్నాయని హెల్పేజ్ ఇండియా ప్రతినిధులు చెబుతున్నారు. ఖచ్చితంగా పింఛను డబ్బు వచ్చే రోజున ఇంటి మీద పడి నానాయాగి చేసి తల్లిని కొట్టి మరీ ఆ కొద్దిపాటి సొమ్మును తాగడానికి తీసుకువెళుతున్న ప్రబుద్ధులకు తెలుగునాట కొదవలేదు. మగపిల్లలతో పోలిస్తే కూతుళ్ళు కన్నవారి పట్ల ప్రేమ, కరుణతో ఉంటారని ఒక నమ్మకం. కానీ ఇటీవల కాలంలో పల్లెల్లో ఆడపిల్లలు సైతం అమ్మా నాన్న పట్ల కర్కసత్వంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల కాలంలో భూముల రేట్లు ఆకాశాన్ని అంటుతుండడంతో ఇలాంటి గొడవలు పల్లెల్లో మరీ ఎక్కువగా జరుగుతున్నాయి. ఇలాంటి సమస్యల నుంచి బయటపడాలంటే వృద్ధులు సాంఘిక జీవనాన్ని పెంపొందించుకోవాలని వయోధికుల హక్కుల సంఘానికి చెందిన డాక్టర్ రావ్ చిలికాని వంటి వారు సూచిస్తున్నారు. ఇంకా వృద్ధుల కోసం హెల్ప్ లైన్ల వంటివి చక్కగా పనిచేస్తున్నాయి. కుటుంబం, సమాజం నుంచి వేధింపులకు, సమస్యలను ఎదుర్కొంటున్న వయోధికులకు సహాయం అందించడానికి హెల్పేజ్ ఇండియా ఉచిత హెల్ప్ లైన్ నిర్వహిస్తోంది. దీని నెంబరు 1800-180-1353. అలాగే వయోధికులకు అండగా ఈ కేంద్రం 14567 అనే హెల్ప్ లైన్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈరోజు మనం వ్యధల చెరలో వార్ధక్యం, వయోధికులు పడుతున్న బాధలు, వేదనలు తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.